హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుశీలాస్ క్రియేషన్స్. సో కొంచెం ఈ వారం మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అటు ఇటు వెళ్తూ ఉన్నాం అనమాట. మొన్న అయితే మా హైదరాబాద్లో పెళ్ళికి అందరం కలిసి బస్సు వేసుకుని వెళ్ళాము. దారిలో సూర్యాపేట నుంచి కొంచెం దూరంలో ఒక హోటల్లో అయితే ఆగాము. హోటల్ కోసం ఫుడ్ కోసం ఆగామన్నమాట. సో ఇలా అయితే అందరం ఎవరు కావాల్సింది వాళ్ళైతే శుభ్రంగా చక్కగా నీట్గా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ తినేసి మాట్లాడుకుంటూ అందరూ ఇడ్లు కావంటే ఇడ్లీ, దోశ కావంటే దోశ, ఏది ఉంటే అది ఉంటుంది కదా. అట్లా కానీ అందరు కలిసి ఇలా వెళ్ళటంలో భలే థ్రిల్ ఉంటుందండి. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది అవ్వగానే మా వాళ్ళు అయితే కొంచెం అక్కడ అంత బాగుంది లొకేషన్ అని చెప్పి ఎప్పుడెప్పుడు టిఫిన్ అవుతా అని చూశారు. తర్వాత అయితే టీ తాగేశారు. అది కూడా అయిపోయాక అక్కడ కొన్ని స్టిల్స్ అయితే ఫోజులతో కొంచెం ఫోటోలు వీడియోలు అయితే దిగేసామన్నమాట. అవి తీయడానికి కూడా టైం లేదనమాట. మళ్ళీ పెళ్లి టైం అయిపోతుందని మళ్ళీ ఫాస్ట్గా మన బస్సు ఎక్కేసాము. సో మొత్తం మీద టిఫిన్లు అయితే తినేసామండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి మా ఫ్రెండ్ చూసారా ఎంత నీట్గా ఎంత స్టిల్స్ ఇస్తూ బాగుంది కదా. అలానే ఇలా కాసేపు ఇలా స్టిల్స్తో ఫొటోస్ దిగేసి ఆ తర్వాత మళ్ళీ బస్సు ఎక్కేసామన్నమాట. బస్సు ఎక్కిన కాడి నుంచి దిగేంత వరకు రకరకాల గేమ్స్, సరదాగా ఎంటర్టైన్మెంటు, సరదాగా టిక్టాక్లు, డ్యాన్సులు, పాటలు, ఇక తెలియదే ఉంది. ఎవరైనా అదే మా అన్నయ్య చూసారా, ఈ వయసులో కూడా ఎంత బాగా చూసారో. కజిన్ అన్నయ్య అనమాట, ఖమ్మంలో పులకండం వాళ్ళు అనమాట వీళ్ళు. అన్నయ్య వదిన మా తమ్ముడు వీళ్ళందరూ ఇలా చక్కగా డ్యాన్స్ చేశారు. మా ఫ్రెండ్ ఇందాక చెట్టు దగ్గర ఫోజులు దిగింది తను అనమాట. యాక్చువల్గా నేను ఒక స్టెప్ చెప్తే దాన్ని వాళ్ళ స్టెప్పులు మార్చేసి ఏంటో దాగుడు మూతలు స్టెప్లో చేశారనమాట. బట్ ఎనీహౌ వచ్చినా నా పైన ముందైతే చేయాలని ఆతృతో అందరూ ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ అయితే కచీఫ్స్, పాస్ ద కచీఫ్స్ కాకుండా త్రో ద కచీఫ్ గేమ్ ఆడామన్నమాట. చాలా థ్రిల్ అయ్యాము. ఎవరైతే కచీఫ్ని 3 సార్లు క్యాచ్ చేస్తారో వాళ్ళు అవుట్ అనమాట. వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. పాటన్నా పాడాలి, డ్యాన్స్ అన్నా చేయాలి. సో ఫస్ట్ అయితే రాధా అవుట్ అయిపోయింది. సో ఒక పాట అయితే బాగా పాడింది. తర్వాత మా అన్నయ్య అవుట్ అయినప్పుడు వాళ్ళ ఆవిడ మీద పాట పాడాలని సెల్లో డౌన్లోడ్ చేసుకుని మరీ పాడాడండి. ఇంట్రెస్టింగ్ అనమాట. సో తన ఒక ఆతృత, తన ఒక ఇంట్రెస్ట్ పాడాలని తపన నాకైతే నచ్చిందనమాట. గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. 3 సార్లు అయిపోయి ఓడిపోయిన వాళ్ళ చేతిలో కూడా మళ్ళీ కచీఫ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒకరిని 2 పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, 3 పాయింట్స్ వస్తే అవుట్ కదా, 1 పాయింట్ వీళ్ళకి ఇచ్చేసుకోవచ్చు నాకు నచ్చిన వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అవతల కూడా అవుట్ చేసినట్టు అయింది అనమాట. అదనమాట గేము. బాగుంది, బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు అయితే. కొంతమంది ట్రైన్లో వచ్చారనమాట, కొంతమంది ఏమో మిగిలిన వాళ్ళం ఇట్లా ఎందుకులే అని చెప్పి ఇలా కాసేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మన వరకు అని ఇలా బస్సులో వెళ్ళాము. ఎన్నో సంవత్సరాలు ఖమ్మంలో చదువుకునేసరికల్లా ఆ బాండింగ్ అనేది బాగా ఉందండి మాకు. క్లాస్మేట్స్ ప్లస్ రిలేటివ్స్ అందరం మేమే అనమాట. సో పాస్ ద కచీఫ్ అనేది ఓల్డ్ కదా, త్రో ద కచీఫ్ అనేది ఇట్లా ఏదైనా బాగాలైనా చేసుకోవచ్చు, కచీఫ్ అయినా చేసుకోవచ్చు. ఏదైనా 3 టైమ్స్ అనమాట. 3 టైమ్స్ మన ఊళ్ళో పడితే అవుట్ ఇవ్వండి, తిని అవుట్ అయిందనమాట. బావా డింగ్ డింగ్ అని పాట పాడుతుంది అనమాట. తిను సంజయ్ అని మా పసుమత్తి వాళ్ళ అబ్బాయి, మా క్లాస్మేట్ ప్లస్ రిలేటివ్, మా మావయ్య కొడుకు అనమాట. అయిపోయింది, ఇంక దిగిపోయాము, రెడీ అయిపోయి పెళ్ళికి వెళ్ళిపోయాము అనమాట. చూసారా, రెడీ అయిపోయి అందరం అట్లా ఒకసారి హాయ్ చెప్పేసుకుంటున్నారు. చూసారా, హాయ్ అని అందరూ పెద్ద వాళ్ళు అయిపోయారండి చదువుకున్న రోజులకి. ఇప్పటికీ మరి చాలా గుర్తుపట్టలేంత ఇదిగా కూడా కొంతమంది అయిపోయారనమాట. అందరు హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు డైరెక్ట్గా, కొంతమంది ఇంకో ఊర్ల నుంచి. నేను విజయవాడ నుంచి అనమాట. విజయవాడ నుంచి సూర్యాపేట వెళ్ళి అక్కడి నుంచి ఈ ఫ్రెండ్స్తో కలవాలని బస్సు ఎక్కి వెళ్ళాను అనమాట. సో మొత్తం మీద అయితే ఎంజాయ్ అయితే చేశాను ఫుల్గా. అసలుకి అందరూ హాయ్ చెప్పేస్తున్నారు మా వాళ్ళందరూ. ఇంకా సగం గ్యాంగే చూపిస్తున్నారు, ఇంకా సగం గ్యాంగ్ ఎక్కడ చూపించడం కుదరట్లేదు అనమాట. సో బాగా జరిగిందండి పెళ్ళి అయితే. సో నెక్స్ట్ భోజనాలకి అయితే వచ్చేసాను. ఈ భోజనాల వీడియో కూడా మీ అందరికీ పోస్ట్ చేసే కదా, మళ్ళీ అదే మొహాలు చూపిస్తున్నాను అనుకున్నారు. ఇదిగోండి మక్క ఇప్పుడు వచ్చింది, మక్క హైదరాబాద్ కాబట్టి వచ్చింది. ఈ కజిన్ బ్రదర్స్ అందరూ బస్సు ఎక్కలేదు. ఇదిగోండి అసలు ఈ అబ్బాయి వాళ్ళ మేనకోడలదే పెళ్ళి. ఈ అబ్బాయి కూడా మా క్లాస్మేట్, వాసు క్లాస్మేట్ కమ్ రిలేటివ్స్, చిన్నమ్మ గారు అబ్బాయి. మేమందరం ఒకటే క్లాస్మేట్స్ అండి. స్కూల్ సెలవు పెడితే సగం క్లాస్ అంతా ఒక ఫంక్షన్ ఏంటంటే ఆ క్లాస్ ఆ రోజు హాలిడేనే. ఇక అయిపోయింది, అందరం ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఆ తర్వాత రిటర్న్లో ఈ గుడి గురించి మీకు
మొత్తం అయితే నేను చెప్పడం జరిగిందనమాట. చాలా బాగుంది, 2 కళ్ళు చాలవని ఒక వీడియో కూడా పెట్టాను, తప్పకుండా అది కూడా చూడండి. చాలా బాగుందండి, విజిటర్స్ గుడి అన్నట్టు ఉంది మా దారిలో అనమాట. కాస్త శాత తీసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అన్నిటికీ బాగుంది. నేను ఆల్రెడీ అయితే వేసాను. చిన్న పార్క్ కూడా ఉందని చెప్పా కదా, ఇదిగోండి ఇదే అనమాట ఆ పార్కు. ఆ తర్వాత మన ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుందండి అక్కడ ప్లేసు. మేమైతే 4-5 ఫొటోస్ దిగాము. మొత్తం మీద అయితే నా ఒక డే